హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఎడినోమయోసిస్. ఈ ఎడినోమయోసిస్ అంటే ఏంటి, దీనివల్ల ఫెర్టిలిటీ ఇష్యూస్ ఎలా వస్తాయి, ఈ కండిషన్స్ని మనం ఎలా ట్రీట్ చేయొచ్చు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గర్భాశయంలో మనకి యూజువల్గా లేయర్స్ ఉంటాయి. గర్భాశయం యొక్క లోపల పొరని మనం ఎండోమెట్రియం అని అంటాము. దాని చుట్టూ ఉండే మజిల్ లేయర్ని మయోమెట్రియం అని అంటాము. యూజువల్గా మనకి మెన్స్ట్రల్ సైకిల్స్ వచ్చినప్పుడు ఈ ఎండోమెట్రియం అనేది గ్రో అయ్యి షెడ్ అయిపోతూ ఉంటుంది అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సమ్ హార్మోన్స్. ఇదే మనకి మెన్స్ట్రల్ బ్లీడింగ్ లాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. కొన్ని కారణాల వల్ల ఎడినోమయోసిస్ ఎలా వస్తుందంటే, కొన్ని కారణాలు లైక్ జెనెటికల్ ఇష్యూస్ వల్ల కానీ, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఈ మజిల్ లేయర్ అనేది దెబ్బతిన్నప్పుడు ఎండోమెట్రియం ఇన్వాజినేట్స్ ఇంటూ దిస్ మజిల్ లేయర్, అక్కడ గ్రో అయ్యి డిపాజిట్ అయ్యి షెడ్ అవుతుందన్నమాట. అలా అవ్వటం వల్ల గర్భాశయం అంతా వాపు చెంది హార్డ్గా రిజిడ్గా తయారవుతుంది. ఈ కండిషన్ని మనం ఎడినోమయోసిస్ అని అంటాము. ఈ ఎడినోమయోసిస్ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది అంటే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉన్న ఇండివిజువల్స్లో, అంటే పీసీఓఎస్ ఉన్న ఇండివిజువల్స్లో, ఎండోమెట్రియోసిస్ ఉన్న ఇండివిజువల్స్లో, లేదా గర్భాశయంలో మల్టిపుల్గా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి ఒబీస్ ఇండివిజువల్స్లో, లేదా ఎల్డర్లీ ఇండివిజువల్స్ ఏజ్ మోర్ దాన్ 35-40 ఉన్న ఇండివిజువల్స్లో ఈ ఎడినోమయోసిస్ అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇది ఎట్లాంటి ఫెర్టిలిటీ ఇష్యూస్ కాజ్ చేస్తుంది అంటే, ఫస్ట్ వన్ ఏంటంటే ట్యూబల్ బ్లాకేజ్. ట్యూబల్ బ్లాకేజ్ ఎలా అవుతుందంటే, మజిల్ అంతా బల్కీగా వాపు చెందినట్టు తయారవటం వల్ల ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. అండ్ సెకండ్ థింగ్, ఇట్ ఎఫెక్ట్స్ ద స్పర్మ్ ట్రాన్స్పోర్ట్. స్పర్మ్స్ అనేవి మనకి లోవర్ జెనిటల్ ట్రాక్ నుంచి అప్పర్ జెనిటల్ ట్రాక్ వరకు రీచ్ అయ్యి అక్కడ నుంచి ట్యూబ్స్లో ఉన్న ఎగ్ వరకు రీచ్ అవ్వాలి. ఈ మజిల్ అనేది బల్కీగా తయారయ్యి హార్డ్గా రిజిడ్గా ఉండటం వల్ల స్పర్మ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్. ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఎలా జరుగుతుంది అంటే, ఈ ఎండోమెట్రియం అనేది మజిల్ లేయర్ లోపలికి ఇన్వాజినేట్ అయ్యి అక్కడ డిపాజిట్ అయ్యి గ్రో అవ్వటం వలన లోకల్గా ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అనేది జరుగుతుందన్నమాట. తద్వారా ఏంటి అంటే ప్రోస్టాగ్లాండిన్స్ లాంటివి రిలీజ్ అవ్వటం, లేదా అబ్నార్మల్ యూట్రైన్ కంట్రాక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇలా అబ్నార్మల్ యూట్రైన్ కంట్రాక్షన్స్ ఉన్నప్పుడు ఈవెన్ కపుల్స్ న్యాచురల్గా ట్రై చేసినా లేదా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లాంటిది ఏమైనా చేసుకున్నా కూడా ఎంబ్రియోని అక్కడ కూర్చొనివ్వదు. తద్వారా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా సెకండ్ రీజన్ ఫర్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఏంటి అంటే, మనకి ఎండోమెట్రియం గర్భాశయం యొక్క లోపల పరికి కావాల్సిన బ్లడ్ సప్లై మేజర్గా మనకి మజిల్ లేయర్లో ఉండే బ్లడ్ వెజల్స్ నుంచే వస్తుంది. బట్ ఇక్కడ ఎడినోమయోసిస్లో మనకి మేజర్గా మజిల్ లేయరే ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఎండోమెట్రియంకి బ్లడ్ సప్లై అనేది దొరకదు. సో పూర్ వాస్కులారిటీ వల్ల కూడా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్కి. ఏంటి అంటే, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి ఎక్కువైపోవటం, ఇంకా కొన్ని మాలిక్యూల్స్ అనేవి కావాలన్నమాట ఇంప్లాంటేషన్కి. ఇలాంటివి తగ్గిపోవటం వలన కూడా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, మిస్క్యారేజెస్ అండ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లు అనేవి ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకు అంటే, గర్భాశయం అనేది వాపు చెంది రిజిడ్గా హార్డ్గా తయారవటం వల్ల ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్పాండ్. ఒకవేళ ఇంప్లాంటేషన్ కరెక్ట్గా జరిగినా కానీ బేబీని అకామిడేట్ చేసుకొని అది గ్రో కానివ్వలేదు. తద్వారా ఏంటంటే మిస్క్యారేజెస్ అండ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లు అనేవి కామన్గా ఇటువంటి పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. సో ఎడినోమయోసిస్ని ట్రీట్ చేయటం ఎట్లా అంటే, కొన్ని ఓరల్ మెడికేషన్స్ అనేవి ఇస్తాం. లైక్ ఓరల్ కాంట్రసెప్టివ్స్ ఇవ్వటం, లేదా ప్రొజెస్ట్రాన్స్ అనేవి ఇస్తూ ఉంటాం, లేదా లివనార్జెస్ట్రాల్ ఆర్ మెరీనా లాంటి డివైజెస్ అనేవి కూడా పెడుతూ ఉంటాం. కొంతమందిలో ఏంటంటే ఫోకల్ ఎడినోమయోమా అంటాము, అంటే లోకలైజ్డ్గా ఒక మాస్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అలాంటి కండిషన్స్లో లాప్రోస్కోపిక్ సర్జికల్ రిమూవల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఇలాంటి పేషెంట్స్లో ఐవీఎఫ్ అనేది చేసినప్పుడు ఫస్ట్ ఎగ్ పికప్ అనేది చేసుకుంటాం. ఎగ్ పికప్ చేసుకొని హస్బెండ్ స్పర్మ్తో ఎంబ్రియో అనేది తయారు చేసుకొని దాన్ని ఫ్రీజ్ చేసుకుంటాం. దాని తర్వాత మినిమం ఒక 3 to 4 సైకిల్స్ అనేవి జిఎన్ఆర్హెచ్ అగోనిస్ట్ అనేవి ఇస్తాం. ఇట్లా ఇవ్వటం వల్ల ఎడినోమయోసిస్ పూర్తిగా కంట్రోల్ అయ్యింది అని అనిపించిన తర్వాతనే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేస్తాం. ఇలా చేసినప్పుడు సక్సెస్ రేట్ కొంతవరకు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎడినోమయోసిస్ గురించి. థ్యాంక్ యూ.